ఈ ఆశ్వీజ మాసంలో వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం అంతా కూడా ఆయా గ్రహ సంచారాల వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు పౌర్ణిమ వరకు పౌర్ణిమ తర్వాత కూడా శుక్రుడు వృశ్చిక రాశి సంచారంలోనే ఉన్నాడు కాబట్టి, 7వ స్థితిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు, తర్వాత వివాహార్థులు ఎవరైతే ఉంటారో, ఇంకా సంతానార్థులు ఎవరైతే ఉంటారో వీళ్లకు వాళ్ళ యొక్క కార్యక్రమాలు సఫలీకృతం కావడానికి, అంటే ఉద్యోగార్థులకు ఉద్యోగం రావడానికి, వివాహార్థులకు వివాహం కావడానికి, సంతానార్థులకు సంతానం కావడానికి ఈ శుక్రుడు దోహదపడతాడు, ఉపయోగపడతాడు వృషభ రాశి వాళ్ళకి. అయితే గురు సంచారం ఆ వృషభ రాశిలోనే ఉండడం వల్ల ఆ గురువుకు నైసర్గికంగా శుభత్వం ఉన్నా కానీ ఆధిపత్య పాపత్వం వల్ల, అంటే అష్టమాధిపతి వృషభ రాశికి, తర్వాత లాభాధిపతి అయినటువంటి గురువు జన్మలగ్నంలో ఉండడం వల్ల కొంత ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది వృషభ రాశి వాళ్ళకి. అంటే శుక్రుడికి గురువుకి నైసర్గిక శత్రుత్వం. ఆ గురువు తన వృషభ రాశిలో ఉండడం వల్ల శుక్రుడు బలహీనుడవుతున్నాడు, గురువు చేత శుక్రుడు చూడబడుతున్నాడు. కాబట్టి వీళ్ళ పరస్పర దృష్టి వల్ల ఏమవుతుందంటే ఆత్మబలం ఉన్నా, శక్తి బలం ఉన్నా, శారీరక బలం ఉన్నా కానీ ఏదో రకమైనటువంటి సందేహము, ఆందోళన, తర్వాత తద్వారా ఆగ్రహానికి లోనవడం, కోపానికి లోనవడం అనేది జరుగుతుంది. కాబట్టి విచక్షణతోటి, అంటే ఆగ్రహానికి లోను కాకుండా చూసుకొని తన శక్తిని, తన సామర్థ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఓపికగా పనులు చేసుకున్నట్టయితే ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా గురువు యొక్క, శుక్రుని యొక్క గ్రహ సంచారం వల్ల దాదాపుగా శుభ ఫలితాలనే పొందుతారు. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల, అంటే 2వ స్థానాన్ని ధనస్థానమని, వాక్స్థానమని, విద్యాస్థానమని, కుటుంబ స్థానమని అంటాము. ఆ విధంగా కుటుంబ స్థానం లోపల కుజ సంచారం. ఆ కుజుడు వృషభ రాశికి సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి కాబట్టి భార్యాభర్తల మధ్య నైసర్గికంగా ఉన్నటువంటి మిత్రత్వం వల్ల, అంటే బుధునికి, అంటే మిథున రాశికి అధిపతి బుధుడు, తర్వాత వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి నైసర్గిక మిత్రత్వం ఏదైతే ఉందో దానివల్ల అనేకమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. భూ ధన లాభాలు బాగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉద్యోగార్థులకు ఉద్యోగానికి సంబంధించినటువంటి పరీక్షలలో లేదా ఇంటర్వ్యూస్లలో సక్సెస్ కావడానికి ఈ వృషభ రాశికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. ధనస్థానంలో కుజుడు ఉండడం వల్ల ఈ మాసమంతా కూడా. తర్వాత చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి, తర్వాత పంచమ స్థానంలో కేతుతో కలిసి ఉండడం వల్ల అది కూడా ఒక రకంగా శుభదాయకమైనటువంటి సంచారమే వృషభ రాశి వాళ్ళకు. అంటే కోణస్థానంలో కేతువు, కోణస్థానంలో రవి సంచారము ఈ ఆశ్వీజ శుద్ధ పౌర్ణిమ వరకు ఉండేటువంటి స్థితి లోపల వాళ్ళ సంతానానికి సంబంధించి కానీ, వాళ్ళ పితృ జ్ఞాతి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. న్యాయపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కగా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు వృషభ రాశి వాళ్ళు రవి కేతు సంచారం వల్ల. అయితే ఈ కేతు కొంచెం 5వ స్థానంలో ఉన్న, కోణస్థానంలో ఉన్నా కానీ నైసర్గికమైనటువంటి
స్థితి వల్ల, కోణస్థితి వల్ల కొంచెం భయానికి, ఆందోళనకు మాత్రం గురి చేస్తాడు, దాంట్లో సందేహం లేదు. అయినా కానీ ఆ శుక్రుని యొక్క స్థితి ఏదైతే ఉందో, సప్తమ స్థితి ఉందో, దానివల్ల రవి యొక్క మిత్రక్షేత్రం వల్ల, కన్యకు అధిపతి బుధుడు, ఈ బుధుడు క్షేత్రంలో రవి సంచారం వల్ల కూడా ప్రభుత్వ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే యువతి యువకులు చేస్తున్నారో వాళ్ళే కాదు, మిగతా ఏ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రవి కేతువుల వల్ల చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా. తర్వాత ఇక సప్తమ స్థానంలో శుక్రుడు, షష్టమ స్థానంలో బుధుడు, వీళ్ళు అమావాస్య వరకు సప్తమ స్థానంకి వస్తున్నారు. ఈ రెండు కూడా పరస్పరమైనటువంటి మైత్రి కలవాళ్ళు కాబట్టి బుధుడు శుక్రుడు, వాళ్ళ వల్ల కూడా మిత్రలాభము, భర్త మూలకమైనటువంటి ప్రేమ, ఆప్యాయతలు, ఒకవేళ అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి, సమస్యలు ఎన్నున్నా కానీ అవి కూడా తొలగిపోయి వాళ్ళ మధ్య సామరస్యత ఏర్పడి, అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి ఈ బుధ శుక్ర సంచారం వల్ల షష్టమ సప్తమ స్థానాలలో. తర్వాత ఇక దశమ స్థానంలో శని సంచారం వల్ల, అంటే కుంభరాశిలో శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల, అదే వృత్తి స్థానమైనటువంటి అయినందువల్ల కొత్తగా ప్రయత్నం చేసేటువంటి ఉద్యోగార్థులకు కానీ, లేదా ఇదివరకే ఉద్యోగంలో ఉండి తమ విధి నిర్వహణ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ శని వృత్తిపరమైనటువంటి సంపూర్ణ శుభలాభాలను కలిగిస్తాడు ఆశ్వీజ మాసం అంతా కూడా. తర్వాత నెక్స్ట్ కార్తీక మాసంలో కూడా ఈ వృషభ రాశి వాళ్లకు శని వల్ల వృత్తిపరమైనటువంటి లాభాలు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహు స్థితి వల్ల, అమావాస్య వరకు ఉండేటువంటి చంద్రుడేమో తులారాశిలో ఉండడం వల్ల, షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ మాసమంతా కూడా లాభదాయకంగా, శుభదాయకంగా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్లకు. అంటే ఈ నవగ్రహాలలో కూడా ఒక్క కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా దాదాపుగా వృషభ రాశి వాళ్ళకి ఈ ఆశ్వీజ మాసంలో సంపూర్ణ శుభ ఫలితాలు ఇవ్వడానికి, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఇచ్చేటట్లుగా వాటి సంచారం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కేతువు యొక్క చిన్న చిన్న దుష్పరిణామాలను, దుష్ఫలితాలను నివారించడానికి కోసం గాను శ్రీ లక్ష్మీ నక్షత్రమాల అనేటువంటి ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని చేసినట్టయితే రోజుకొకసారి, అంటే 27 నక్షత్రాలకు సంబంధించి 27 శ్లోకాలు ఉన్నాయి. దాన్ని శ్రీలక్ష్మీ నక్షత్రమాల స్తోత్రం అంటాము. దాన్ని ఈ ఆశ్వీజ మాసంలో, అందులో శరన్నవరాత్రులు ఎప్పుడైతే ప్రారంభమవుతున్నాయో 3 అక్టోబర్ 2024 నుంచి 12 అక్టోబర్ 2024 వరకు ఈ నవరాత్రులలో చక్కగా ఈ లక్ష్మీ నక్షత్రమాల స్తోత్ర పారాయణ చేసుకున్నట్టయితే ఏ చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ కూడా సంపూర్ణం కాబడి, వ్యతిరేక ఫలితాల నుంచి బయటకు రాబడి శుభ ఫలితాలను అన్నిటిని కూడా అనుకూలంగా చేస్తాడు. కాబట్టి ఈ లక్ష్మీ నక్షత్రమాల స్తోత్రాన్ని వృషభరాశి వాళ్ళు పారాయణం చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీ